రీసెంట్ గా సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి ఆ సుగాలి ప్రీతి మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ వచ్చి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని నమ్మించి మోసం చేశారు, మాటిచ్చి మోసం చేశారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని నిందించడం జరుగుతుంది. అంటే కేసు మీద ఇప్పటి వరకు కూడా ఆయన మాట్లాడడం లేదు, సైలెంట్ గా ఉన్నారని చెప్పి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఒకటే అన్న, సుగాలి ప్రీతి అనే ఆమెకు న్యాయం జరగాలి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే కాదు ఎప్పుడో పోరాడారు. దాదాపు 2-3 ఏళ్ల కిందట ఏం చేశారంటే కొన్ని లక్షల మందితో చాలా మందితో జనంతో వచ్చి ఆ కేసు పైన చాలా తీవ్రంగా పోరాడాడు. సో న్యాయం జరగాలని సిబిఐ కానీ పోలీస్ ఎంక్వైరీ కానీ ఇవన్నీ చేపించింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. సుగాలి ప్రీతి గారు అయినటువంటి తల్లి గారికి వాళ్ళకి ఆస్తి వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని గవర్నమెంట్ ఇవ్వడానికి కొన్ని ఏమంటారు కొన్ని డాక్యుమెంటేషన్ కొన్ని ఆస్తులు కొన్ని రావడానికి కూడా ఇప్పుడు ఆయన ఆల్రెడీ మన పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాడు, లిస్టు తీసి ఆల్రెడీ మీకు ఏం వచ్చాయి, సరే న్యాయం జరగకపోయిందంటే సిబిఐకి అప్పగించాడు, ఓకే దానిలో కొన్ని డిఎన్ఏ మ్యాచ్ కాలేదని అన్నాడు. సో సుగాలి ప్రీతి గారికి ఆ తల్లి గారికి అనేటువంటి ఆమెకు దాదాపు కొన్ని ప్రభుత్వ పథకాలు కొన్ని వచ్చాయి, ప్రభుత్వకు సంబంధించి కొన్ని వచ్చేసాయి, భూమి పొలం వచ్చేసింది, తర్వాత డబ్బులు వచ్చేసాయి, ఇంకా ఏవేవో వచ్చేసాయి. బట్ న్యాయం అనేది జరుగుతుంది అక్కడ, ఏదో డిఎన్ఏ మ్యాచ్ కాలేదని చెప్పి దాన్ని కొద్దిగా పోస్ట్ పోన్ అయిపోయింది. సో దానికి న్యాయం జరగలేదని చెప్తే ఎట్లండి? సో జరుగుతుంది. అంటే ఈ కేసుని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవడం లేదు. అధికారంలోకి రాకముందు పవన్ కళ్యాణ్ గారు ఆ పేరు మాటికి ప్రస్తావించి అధికారంలోకి వచ్చారు. ఆ కేసు వల్లే పవన్ కళ్యాణ్ ఈ రోజు పదవి వచ్చిందని చెప్తున్నారు. నో, నేను యాక్సెప్ట్ చేయమండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సుగాలి ప్రీతి గురించి కేసు మీద రావడం అనేది ఇంపాసిబుల్. ఆయన ఏంటంటే ఆల్రెడీ కొంతమందికి ధనం పదవిలో లేకపోయినా కూడా పొజిషన్ అయినా కూడా డబ్బులు ఇచ్చుకుంటూ కొంతమంది పేదవాళ్ళను కాపాడుకుంటూ వచ్చారు. ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఒక మాటనే వాడు రావట్లేదు. అక్కడ ఏంటంటే ఇతను తీరుస్తాడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ సమస్యను బయటికి నెట్టేస్తాడు, బయటికి తీసుకొస్తాడని సమస్యతో ఆ రోజు అనుకోవచ్చు. కానీ అదొక్క దాని మీద మాత్రం అయితే కాదండి. నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను, సుగాలి ప్రీతి అనే ఆమెకు ఏదో అన్యాయం జరిగింది, ఏదో అత్యాచారం జరిగింది, దానిపైన వెరిఫికేషన్ చేసినప్పుడు ఏదో డిఎన్ఏ మ్యాచ్ కలదని ఆల్రెడీ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంటే